హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 44. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. బావా, ఆదిత్య హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్లీజ్, తనకు మళ్ళీ ఏదైనా అయితే తట్టుకోలేను. నేనే కాదు, వాళ్ళు కూడా తట్టుకోలేరు. ఈసారి ఏమైనా అయితే తీసుకోవటానికి వాళ్ళు రెడీగా లేరు అని వేద అంటుంటే, శ్రీ, నువ్వు ఇంతలా చెప్పాలా నాకు? ఆదిత్య కండిషన్ తెలుసు. నేను కూడా నీకు ఇదే విషయం చెప్పాలి అనుకున్నా. నువ్వే చెప్తున్నావు. ఇందాక డాక్టర్ కూడా అదే చెప్పారు. షాకింగ్ న్యూస్ లాంటివి ఏవి కూడా ఆదిత్యకి చెప్పొద్దు అని. సో నువ్వు టెన్షన్ పడకు. అప్పుడే చెప్పాల్సిన పని లేదు. తను కొంచెం సెట్ అయ్యాక అప్పుడు మెల్లిగా చెప్పచ్చు. ఆ ఆంటీ అంకుల్ వాళ్ళకు కూడా చెప్పాలి. వాళ్ళు కూడా తొందరపడి చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా. ముందు వాళ్ళకి చెప్పాలి పదా అని వేదాన్ని తీసుకొని వెళ్తాడు. ఆనంద్ ఇందు గారి ముందు నిలబడి, మీతో ఒక విషయం చెప్పాలి ఆంటీ. అంకుల్, ఆదిత్యకి అప్పుడే వేదాకి నాకు పెళ్ళైన విషయం చెప్పొద్దు. ఆదిత్యకైన సర్జరీ వల్ల అప్పుడే షాకింగ్ న్యూస్ ఏవీ చెప్పకూడదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆదిత్య అస్సలు తట్టుకోలేడు. అందుకే ఇప్పుడు అప్పుడే చెప్పకపోవటం బెటర్. టైం చూసుకొని మెల్లిగా చెప్దాం. స్ట్రెస్ తీసుకోకూడదు. అందుకే మేము ఆ విషయం చెప్పొద్దు అని ఫిక్స్ అయ్యాం. మీరు కూడా చెప్పొద్దు అంటాడు రుద్ర. సరే రుద్ర, మేము చెప్పము. ఆదిత్య క్షేమంగా ఉండటం కావాలి. వాడు బాగుంటే చాలు. కొన్ని రోజులు చెప్పకపోతేనే మంచిది. ఆ కొన్ని రోజుల తర్వాత కొంచెం ఆదిత్య కోలుకున్న తర్వాత విషయం చెప్తాం. నా కొడుక్కి మళ్ళీ ఏదైనా అయితే ఈసారి మేం భరించలేము అని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, అంకుల్, ఆదిత్యకి ఏం కాదు. చూడండి, ఇంకా కొద్దిసేపట్లో తను లేచి మాట్లాడతాడు. నమ్మకం ఉంచండి అంటూ ధైర్యం చెప్తాడు రుద్ర. అలా ఈవినింగ్ వరకు ఆదిత్యకి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. ఇంకా స్పృహ రాకపోయేసరికి వేదాల్లో భయం మొదలైంది. ఏంటి స్వామి, ఇంకా స్పృహ రాలేదు? ప్లీజ్ నా ఆదికి స్పృహ వచ్చేలా చూడు స్వామి అని మనసులో భగవంతుడిని వేడుకుంటుంది. తన మొర విన్నాడో ఏమో. నర్సు వచ్చి, మేడం, పేషెంట్కి స్పృహ వస్తుంది, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని వెళ్తుంది. వేద కాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగను అంటూ ఐసీయూలోకి పరుగులు తీసింది. తన వెనకే అందరూ ఆనందంగా వెళ్తారు. అప్పుడే ఆదిత్య కనుగుట్లు చిన్నగా కదులుతున్నాయి. ఆది, ఆది, ప్లీజ్ గెటప్, ఓపెన్ యువర్ ఐస్. లే ఆది, కళ్ళు తెరిచి చూడు, నేనొచ్చాను అంటూ ఆదిత్య చేయి పట్టుకొని పిలుస్తుంటే, వేద పిలుపు చెవికి చేరి తన చేతిని పట్టుకుని వేద చేతిని గట్టిగా పట్టుకుంటాడు. కళ్ళు తెరవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాన్న ఆదిత్య, అమ్మ వచ్చింది, కళ్ళు తెరిచి చూడు నాన్న అంటూ పిలుస్తున్న తల్లి పిలుపు అన్ని ఆదిత్య మెదడుకి చేరి కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తూ మెల్లిగా కనురెప్పలు తెరుస్తాడు. చాలా రోజుల కళ్ళు తెరిచేసరికి అంతగా మసకగా కనిపిస్తుంటే మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వేదాన్ని చూసి, మిత్రవిందా అని చిన్నగా పిలుస్తాడు. ఎన్ని రోజులైంది ఆ పిలుపు వినక. ఒక్కసారిగా ఆ పిలుపు వినగానే మనసులో ఉన్న బాధంతా కొట్టుకుపోయి ఏడ్చేస్తుంది. ఎంతలా అంటే వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి వేదకి. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావురా? నేను బాగానే ఉన్నాను చూడు, నాకేం కాలేదు కదా, ఊరుకో, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని తెలుసు కదా అంటుంటే, అవును, నేను ఏడిస్తే చూడలేవు, అందుకే కదా ఇన్నాళ్ళు నన్ను ఏడిపించావు. ఎందుకు ఆ రోజు వద్దు అని చెప్పిన మొండిగా వెళ్ళావు? చూడు ఎలా అయిందో, అందరినీ ఏడిపించేశావు. ఖచ్చితంగా నువ్వు కోలుకున్న తర్వాత దీనికి గట్టిగా పనిష్మెంట్ ఇస్తాను చూడు అంటుంది వెక్కుతూ. చిన్న స్మైల్ ఇచ్చి, నీ ఇష్టం, నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అంటూ మరో పక్కనున్న తల్లిని తండ్రిని చూసి, మమ్మీ, డాడీ అంటూ పిలుస్తుంటే, నువ్వు నాతో మాట్లాడకు, మమ్మల్ని నువ్వు చాలా ఏడిపించావు, మాతో అస్సలు మాట్లాడకు అంటూ కొడుకుని పట్టుకుని ఏడుస్తుంటే తల్లి చుట్టూ చిన్నగా చేవేసి, సారీ సారీ అమ్మా, నిజమే చాలా ఏడిపించాను, ప్లీజ్ ఏడవకమ్మా, మా అమ్మ కదూ, నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది, ఊరుకో, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఇక ఎక్కడికి వెళ్ళను, నిమిషం కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళను, మీతోనే ఉంటాను సరేనా, ఊరుకో. మీరు కూడా ఏంటి డాడీ, మీరు మమ్మీకి ధైర్యం చెప్పాలి కానీ మీరు కూడా ఇలా అయిపోతే ఎలా చెప్పండి, మీరెంత స్ట్రాంగ్గా ఉంటారు అని అంటుంటే, నేను స్ట్రాంగ్ నాన్న, కానీ నా ధైర్యం మీరు. మీకేమైనా అయితే నేను మీ మమ్మీ కన్నా వీక్ అయిపోతాను, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని కళ్ళు తుడుచుకొని ఆదిత్య తల నిమురుతూ అడుగుతుంటే, ఇప్పుడు బాగుంది, కానీ కొంచెం పెయిన్గా ఉంది
అంటాడు తల పట్టుకొని. సర్జరీ చేశారు కదా, అది అలాగే ఉంటుంది అని వేద అంటుంటే, దియా ఎక్కడుంది, తనని చూడాలనుందిరా అంటుంటే, ఒక్క నిమిషం అని బయట స్వీటీ దగ్గరున్న దియాని తీసుకుని రావటానికి వెళ్తుంది. అంతమంది వెళ్ళటం ఎందుకు అని రుద్ర వాళ్ళు బయటే ఉంటారు. బావా, ఆదికి స్పృహ వచ్చింది, కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు అని మెరిసే కళ్ళతో చెప్తుంది. అవునా, చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని గుర్తుపడతాడో లేడో అని డాక్టర్ కొంచెం డౌట్గా చెప్పాడు, బట్ గుర్తుపట్టాడు. సో హ్యాపీరా అంటాడు రుద్ర. హా బావా, స్వీటీ దియానివ్వవా, ఆది అడుగుతున్నాడు అని దియాని స్వీటీ నుండి తీసుకొని, మీరు కూడా రండి బావా, దర్శిని రా అంటూ లోపలికి వెళ్తుంది. వేద వెనకే వాళ్ళు కూడా వెళ్తారు. ఆదిత్యని చూడగానే దియా కళ్ళల్లో మెరుపు వచ్చేసింది. డాడీ అంటూ ఏడుపు గొంతుతో పిలుస్తుంది. మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ దియాని దగ్గరికి తీసుకుంటాడు. ఆదిత్య ఏది మీద పడుకొని, ఐ మిస్ యూ డాడీ, ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మీతో నేను మమ్మీ కటీఫ్, నువ్వు వెళ్ళిన తర్వాత మమ్మ డైలీ క్రయింగ్ తెలుసా అంటూ దియా చిట్టి చేతులతో ఆదిత్య ఫేస్ పట్టుకొని చెప్తుంటే అక్కడ ఎవరికి ఏడు బాగలేదు. సారీ సారీ బేబీ, ఈ ఒక్కసారి డాడీని ఎక్స్క్యూజ్ చేయమ్మా, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను, మీతోనే ఉంటాను, ఓకేనా అని దియా కళ్ళు తుడిచి ముద్దు పెట్టుకొని గుండెలకి హత్తుకుంటాడు. చాలా రోజుల తర్వాత ఆదిత్య స్పర్శ తగిలి ఆ చిన్ని మనసు కూడా ఆనందంతో ఉరుకులు వేస్తుంది. అలాగే ఆదిత్య చుట్టూ తన చిట్టి చిట్టి చేతులు వేసి అలాగే పట్టుకుంటుంది. ఆది, ఎక్కువసేపు నీ మీద వెయిట్ పడకూడదు అని దియాని తీసుకొని, డాడీకి రెస్ట్ కావాలమ్మా, ఇంటికి వెళ్ళాక డాడీతో ఉండొచ్చు సరేనా అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. ఎలా ఉంది మీకు ఇప్పుడు, పెయిన్ ఏమైనా ఉందా అని అడిగితే, హా హెడేక్గా ఉంది డాక్టర్ అని చెప్తాడు ఆది. ఓకే, కొన్ని డేస్ అలాగే ఉంటుంది, మెడిసిన్ వాడుతూ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ దేని గురించి ఆలోచించకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఇంకా 2 డేస్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తాడు. ఓకే థ్యాంక్స్ డాక్టర్ అంటారు. విక్కీ వచ్చి ఆదిత్యాన్ని కొట్టడానికి చేయెత్తుతాడు, కానీ కొట్టలేక, ఈడియట్, స్టూపిడ్, ఎందుకు ఇలా చేసావు బే, ఇంతమంది నేర్పించావు, నిన్ను మామూలుగా ఉతకూడదురా, నువ్వైతే బెడ్ దిగు, నీకు మామూలుగా ఉండదు, ఇన్నాళ్ళు మా అందరిని ఏడిపించినందుకు, నిన్ను ఏడిపించకపోతే చూడు అంటాడు వస్తున్న కన్నీటిని ఆపుకొని. విక్కీని చూసి చిన్నగా నవ్వుతూ, ఆడపిల్లలాగా ఏడుపెంటిరా వేదవా, ఏమంటుంది మీ అత్తమ్మ, నేను లేని టైం చూసి తనతో పెళ్లి కాని చేయలేదు కదా అంటాడు అక్కడ అట్మాస్ఫియర్ చేంజ్ చేయాలి అని. ఆదిత్య అలా అనగానే, నిన్ను తన్నాలి ఇంకోసారి, ఆ పిల్లకి నాకు పెళ్ళంటే కాళ్ళు విరుగుతాయి చెప్తున్నా అంటాడు విక్కీ. ఆదిత్య, వేద, ఇందు, ఆనంద్ నవ్వేస్తారు. వేద పక్కనున్న రుద్రాని స్వీటీని చూసి, అలాగే దర్శిని చూసి, వీళ్ళెవరు, ఈ అమ్మాయి ఫ్లైట్లో కలిసిన అమ్మాయి, కానీ వీళ్ళెవరు అని చూస్తుంటాడు. ఆది, తను దర్శిని, నీకు గుర్తుందా, హా వేద గుర్తుంది, నా పక్క సీట్ తనదే. అవును ఆది, ఇన్నాళ్ళు నువ్వు సేఫ్గా ఉన్నావంటే తన వల్లే, తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడింది, తనే ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించింది అని మొత్తం చెప్తుంది. అంటే ఇన్నాళ్ళు నేను మీ దగ్గర లేనా, అంటే నేను చనిపోయాను అనుకున్నారా మీరంతా, ఓ గాడ్, అందుకే నా ఇంతలా బాధపడుతున్నారు, నేను ఇంకా మీ దగ్గర ఉన్నాను, మీరు ట్రీట్మెంట్ చేయించారనుకున్నా, కానీ తను చేయించిందా, మీరెంత బాధపడి ఉంటారో కదా. హా అది, నువ్వు వెళ్ళిన ప్లేన్ యాక్సిడెంట్ జరిగింది, తర్వాత అక్కడికి వెళ్తే ఏ బాడీ కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి, నీ డ్రెస్ చూసి నీ బాడీ అని కన్ఫర్మ్ చేశారు, అందుకే నువ్వు ఉన్నావని కూడా మాకు తెలీదు, దర్శిని వాళ్ళే నువ్వు ఉన్నావని మాకు తెలిసింది, తను లేకపోతే నువ్వు లేవు ఆది అంటుంది. థ్యాంక్స్ దర్శిని గారు, థ్యాంక్ యూ సో మచ్, మా ఫ్యామిలీ మొత్తం నీకు రుణపడి ఉంటుంది, నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటుంటే, ప్లీజ్ ఆదిత్య గారు అలా అనొద్దు, మీరు బాగున్నారు, నాకు అది చాలు అంటుంది దర్శిని. మరి వీళ్ళెవరు వేద అని అడుగుతాడు స్వీటీ, అభి రుద్ర వైపు చూస్తూ. ఇప్పుడు ఏమని చెప్పాలి అని ఆలోచిస్తుంటే రుద్ర ముందుకు వచ్చి, హాయ్ ఆదిత్య, నేను వేదకి భావనవుతాను, తను నా సిస్టర్, ఇతరు నా ఫ్రెండ్ అభి అని వాళ్ళని పరిచయం చేస్తాడు. ఓ, నీకు బాగున్నాడని ఎప్పుడూ చెప్పలేదు అంటుంటే, అవన్నీ తర్వాత నాన్న, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం అంటుంది ఇందు. అలాగే అమ్మా, కాకపోతే ఇన్నాళ్ళు మిమ్మల్ని మిస్ అయ్యాను కదా, అందుకే చూసుకుంటున్నాను అని వాళ్ళని కళ్ళ నిండా నింపుకుంటాడు. ముఖ్యంగా
వేద చెయ్యి అస్సలు వదిలిపెట్టడం లేదు. ఎందుకో కానీ అలా ఉండేసరికి రుద్రకి చిన్నగా బాధగా అనిపించింది. ఎంతైనా తన భార్య కదా! వేరే వాళ్ళు ప్రేమ చూపిస్తుంటే ఎలా ఉంటుంది? అదే ఫీల్ రుద్రాల కూడా. కానీ అక్కడ ఎవ్వరిది తప్పులేదు. కొన్ని డేస్ తప్పదు అని మనసుకు చెప్పుకుంటాడు. అందరూ ఉండటం మంచిది కాదు. బయటికి వెళ్దామంటూ అందరూ వెళ్తుంటే వేద చేయి పట్టుకొని "నువ్వు ఉండరా ప్లీజ్" అంటాడు ఆదిత్య. ఆదిత్య అంతలా అడిగేసరికి "సరే, ఆది దగ్గర నేనుంటాను" అని అక్కడే చైర్ వేసుకొని కూర్చుంటుంది వేద. అందరూ బయటికి వెళ్ళిపోతారు. "సారీరా, నేను లేనని తెలిసి ఎంత బాధని ఫేస్ చేసి ఉంటావో. తలుచుకుంటేనే నాకే భయం వేస్తుంది. అంత బాధను ఎలా భరించావురా" అంటుంటే "ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆది? నువ్వు తిరిగి వచ్చావు చాలు. నువ్వు మళ్ళీ నార్మల్ అయ్యి కోలుకుంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. దేని గురించి ఆలోచించకు. బ్రెయిన్ మీద స్ట్రెస్ ఇవ్వకూడదు. పడుకో" అంటుంది వేద. అని కళ్ళు మూసుకొని "సారీ వేద, ఇన్నాళ్ళు నువ్వెంత ఏడ్చుంటావు. కొన్ని డేస్ నేను నార్మల్ అయ్యాక మళ్ళీ నీ కళ్ళల్లో నీళ్ళు అస్సలు రానివ్వను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నేను దియా హ్యాపీగా ఉందామనుకుంటూ అలాగే నిద్రపోతాడు. బయటికి వచ్చిన రుద్ర తను తీసుకున్న రూమ్లోకి వెళ్తుంటే అభి స్వీటీ కూడా రుద్ర వెనకే వెళ్తారు. రుద్ర బాధ అర్థమైనా ఇప్పుడెవ్వరూ ఏం చేయలేరు. ఎవరిని తప్పు పట్టలేము అని రుద్ర భుజం మీద చేయి వేస్తాడు అభి. చిన్న స్మైల్ ఇచ్చి "ఐఎమ్ ఓకే అభి, డోంట్ వర్రీ. కొంచెం అప్సెట్ అయ్యానంతే. శ్రీ ఆదిత్యతో ఉన్నా నాకే ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోకముందు మంచి ఫ్రెండ్స్. వేద ఇప్పుడు అలాగే చూస్తుంది. ఆదిత్య కూడా అలా చూస్తే నాకేం ఇబ్బందిగా అనిపించదు. కాకపోతే ఇప్పుడు ఆదిత్య వేదాని ఇష్టపడిన అమ్మాయిగానే చూస్తున్నాడు కదా, అందుకే కొంచెం అప్సెట్ అనిపించింది. ఇట్స్ ఓకే. అక్కడ ఆదిత్య ప్లేస్లో నేనున్నా కూడా అలాగే రియాక్ట్ అవుతాను. సో ఇందులో ఎవరి తప్పు లేదు. అనవసరంగా థింక్ చేయకండి. అభి, నువ్వు స్వీటీని దియాని తీసుకుని ఇంటికి వెళ్ళు. హాస్పిటల్లో ఉండటం మంచిది కాదు" అని వాళ్ళని పంపించేస్తాడు. ఆదిత్య పడుకున్న తర్వాత వేద బయటకు వస్తుంది. "వాడు పడుకున్నాడా వేద?" "హా అత్తయ్య, పడుకున్నాడు" అంటూ రుద్ర కోసం చూస్తూ "ఇప్పుడే వస్తాను" అని రుద్ర దగ్గరికి వెళ్తుంది. బావా అంటూ వెళ్ళి రుద్ర పక్కన కూర్చొని రుద్ర భుజం మీద తలపెట్టుకుని సారీ అంటుంది. "ఎందుకు సారీ శ్రీ" అని అడిగితే "నిన్ను బాధ పెడుతున్నాను కదా, నా మీద కోపం రావటం లేదా? నేను ఆదిత్య కోసం ఏడుస్తుంటే ఆదిత్యతో క్లోజ్గా ఉంటే నిజంగా నా మీద కోపం రావటం లేదా బావా" అని అడుగుతుంది. "పిచ్చి శ్రీ, నీ మీద కోపం రావటం అంటే నా మీద నేను కోపం చూపించుకోవటమే అవుతుంది. నీ మీద నాకు ఏ కోపమూ లేదు. అయినా ఎందుకు కోపం వస్తుంది చెప్పు? నువ్వే తప్పు చేయటం లేదు కదా కోపం రావటానికి. నీకొకటి చెప్పనా శ్రీ, ఇప్పుడు ఆదిత్య మీద నీకు కేవలం ఒక ఫ్రెండ్గా, వెల్ విషర్గా ప్రేమ ఉంది. కానీ నీ కళ్ళల్లో వేరే ఆ భావం కనిపించటం లేదు నాకు" అంటాడు రుద్ర. "అవును బావా, నిజం చెప్తున్నా. ఆదిత్య మీద ప్రేమ లేదు అనటం లేదు. చాలా ఉంది. కానీ అందరు అనుకునే ప్రేమ కాదు. ఎప్పుడైతే నువ్వు నా బావవి, నా భర్తవి అని తెలిసిందో అప్పుడే నువ్వు నా మనసులోకి వచ్చేసావు. మెడలో ఒకరి చేత తాళి కట్టించుకొని మనసులో ఇంకొకరిని పెట్టుకోవటం చాలా తప్పు. ఇప్పుడు నువ్వే నా మనసులో ఉన్నావు. మనస వాచ నువ్వే నా భర్త, నువ్వే నా ప్రాణం. అలాగని ఆదిత్య మీద ప్రేమ లేదా అంటే ఉంది. ఒక ఫ్రెండ్, అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఆదిత్య కూడా నన్ను మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి బావా. నా జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఆదిత్య జీవితంలో కూడా ఒక అమ్మాయి రావాలి. తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. అంత ఈజీ కాదని నాకు కూడా తెలుసు. కానీ మనం మన ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఆదిత్య లైఫ్లోకి అమ్మాయి వస్తే మెల్లిగా తనే మారతాడు. నేను మారలేదా? నీ ప్రేమతో నన్ను మార్చుకున్నావు. అలాగే ఓపికగా ఉన్న అమ్మాయి వస్తే ఆదిత్యని మార్చుకుంటుంది. కొంచెం లేట్ అయినా మెల్లిగా తనకి ఆదిత్య మనసులో ప్లేస్ ఇస్తాడు. పెళ్లి బంధంలోనే ఆ మ్యాజిక్ ఉంది. ఆదిత్య మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా ఉన్నప్పుడు, తన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి హ్యాపీగా ఉన్నప్పుడే మన లైఫ్ స్టార్ట్ చేద్దాం బావా, ఏమంటావు అని రుద్ర వైపు చూస్తుంటే వేదాన్ని హక్ చేసుకుని "తప్పకుండా, నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అన్నట్టు ఒక మంచి అమ్మాయిని చూసి ఆదిత్యకి పెళ్లి చేయాలి. పెళ్ళైతే ఖచ్చితంగా తనే నెమ్మదిగా మారతాడు. నిన్ను మర్చిపోయి తనకి ప్లేస్ ఇస్తాడు. కానీ అంత ఓపికగా ఉన్న అమ్మాయి మంచి అమ్మాయిని వెతకాలి అంటుంటే అవసరం లేదు బావా, దొరికేసింది. తను మనతోనే ఉంది. ఎవరో తెలుసా? దర్శిని" అంటుంది. "దర్శినినా?" "హా బావా, దర్శినికి ఆదిత్య అంటే ఇష్టం ఉంది తెలుసా? ఈ విషయం నాకు మొన్నే అర్థమైంది.
సర్జరీ అయ్యాక లోపలికి వెళ్ళి చూసొస్తాను అని వెళ్ళింది కదా, అప్పుడు ఆదిత్య నుదుటి మీద కిస్ పెట్టడం చూశాను. తన కళ్ళల్లో ఆదిత్యపై ప్రేమ కనిపిస్తుంది. నిజమేరా, నేను కూడా అబ్జర్వ్ చేశాను. దర్శిని కళ్ళు ఆదిత్య కోసం పరితపించటం, అలాగే ఆదిత్య కోసం బాధపడటం. అంతేకాదు, సర్జరీ చేసినంతసేపు దేవుడి దగ్గరే కూర్చొని ప్రార్థిస్తూనే ఉంది. సర్జరీ అయ్యే వరకు అక్కడి నుండి కదలలేదు. అప్పుడే అనుమానం వచ్చింది. కాకపోతే ఈ హడావిడిలో పట్టించుకోలేదు. ఆదిత్యకి దర్శిని కరెక్ట్గా సరిపోతుంది. తను చాలా మంచిది. ఆదిత్యని ఖచ్చితంగా మార్చుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. డోంట్ వరీ, దర్శినితో నేను మాట్లాడతాను. తను నిజంగా ఇష్టం అని చెప్తే ఎలాగైనా వాళ్ళని ఒకటి చేద్దాం. అటు దర్శిని హ్యాపీగా ఉంటుంది, ఇటు ఆదిత్య హ్యాపీగా ఉంటాడు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీ, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ అంటూ వేద బుగ్గలు లాగుతాడు. అవును బావా, ఆదిత్య హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీ. నిజమైన ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు మనతో ఉన్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకోవటం. వాళ్ళిద్దరూ ఒకటై హ్యాపీగా ఉంటే అదే చాలు. కానీ వాళ్ళని ఇలా దూరం ఉంచితే లాభం లేదు బావా. దర్శిని ఉండేది ఇక్కడే, మనం ఆదిత్య ఉండేది అక్కడ. మనం డిశ్చార్జ్ అయ్యాక వెళ్ళిపోతాం. అప్పుడు వాళ్ళు కలిసేది ఎలా అంటుంటే, డోంట్ వరీ మై హూనా, ఫికర్ మత్ కరో మర్దల్, నేను చూసుకుంటా. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా అంటాడు రుద్ర. నువ్వు చూసుకుంటా అన్నావంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చూసుకుంటావు. నువ్వు ప్లాన్ వేస్తే తిరుగుండదు. ముందు కొంచెం ఆదిత్య నార్మల్ అవ్వాలి. ఆ తర్వాత మన గురించి చెప్పాలి. దర్శనిని దగ్గర చేసి మనం కొన్ని డేస్ దూరంగా ఉండాలి బావా. అప్పుడే ఆదిత్య నన్ను మర్చిపోగలడు. నేను తనకి దగ్గరగా కళ్ళ ముందే ఉంటే ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. తట్టుకోలేడు. అందుకే నేను ఆదిత్య కళ్ళ ముందు ఉండకూడదు. ఇప్పటి నుండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే హోప్స్ పెట్టుకుంటాడు. ఇవన్నీ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు. ఆదిత్య హ్యాపీగా ఉండటం కోసం కొన్ని డేస్ బాధపడటం తప్పులేదు. ఇప్పుడు నా ప్రవర్తన బాధనిచ్చినా కూడా అది తర్వాత నన్ను మర్చిపోవటానికి యూజ్ అవుతుంది. శ్రీ, నువ్వు ఆలోచించింది కరెక్ట్. కానీ ఇప్పుడే అలా చేయకు. కొన్ని డేస్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చేసినా తన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే బావా. సరే పదశ్రీ, బయటికి వెళ్దాం. ఇలా మనం ఉంటే బాగోదు అని వేదాన్ని తీసుకొని ఆనంద్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దర్శిని, నువ్వెంతసేపు ఉంటావురా ఇక్కడ? ఎంతమంది ఉన్నా కూడా ఏం చెయ్యం కదా. నువ్వు వెళ్ళి రేపురా. అవునమ్మా, ఇప్పటికే మా కోసం చాలా చేశావు. హాస్పిటల్లో ఎంతసేపు ఉంటావు? మీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తుంటారు అంటుంది ఇందు. చిన్న స్మైల్ ఇచ్చి, నా కోసం ఎదురు చూడటానికి ఎవరూ లేరంటే ఒక నాని తప్ప. సరే, ఇక నేను వెళ్తాను. ఏ అవసరం ఉన్నా కాల్ చేయండి. మళ్ళీ రేపు వస్తాను అంటూ బాయ్ చెప్పి వెళ్తుంది. అయ్యో పాపం, ఎవరూ లేరా అమ్మాయికి? అందరూ ఉన్నారు, కానీ వేస్ట్ ఆంటీ, ఎవరు పట్టించుకోరు. తన ఆస్తి కావాలి కానీ తను వాళ్ళకి అక్కర్లేదు అని వాళ్ళకి దర్శిని గురించి, తన ఫ్యామిలీ గురించి చెప్తాడు రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.